వరుస ఓటములతో నిరాశలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు ఆయుష్ మాత్రే టోర్నీ మొత్తానికి దూరమవడమే అది. దీనికి సంబంధించి సీఎస్‌కే అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అయితే దీనికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడే కారణమంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 18 ఏళ్ల కుర్రాడి ప్రాణాలతో ఆటలా అంటూ సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా మండిపడ్డాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఏప్రిల్ 18 నాటి మ్యాచ్ సందర్భంగా ఆయుష్ మాత్రే తొడ కండరాలు పట్టేశాయి. ఆయుష్ ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారు 6-12 వారాల సమయం పడుతుంది. కాబట్టి ఐపీఎల్‌లో మిగిలిన సీఎస్‌కే మ్యాచ్‌లన్నింటికీ అతడు దూరమయ్యాడు అని సీఎస్‌కే తమ ప్రకటనలో పేర్కొంది. సీఎస్‌కే తరఫున వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి దిగిన ఆయుష్ మాత్రే 6 మ్యాచ్‌లు ఆడి 201 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 73. ముంబైకి చెందిన ఆయుష్ మాత్రే భారత్ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఇటీవలే వరల్డ్ కప్ అందించాడు. గతేడాది రీప్లేస్మెంట్ ప్లేయర్‌గా సీఎస్‌కేలో చేరిన ఆయుష్ మాత్రే ఓపెనర్‌గా రాణించాడు. ఈ ఏడాది సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా రాగా ఆయుష్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి అదరగొట్టాడు. చివరిగా సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే 30 పరుగులతో దుమ్ములేపాడు. ఆ సమయంలోనే అతడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ కాసేపు క్రీజులో ఉన్న ఆయుష్ ఆ తర్వాత నొప్పి తాళలేక మైదానం వీడాడు. వాస్తవానికి అతని వల్ల కాకపోయినా కెప్టెన్ రుతురాజ్ బలవంతంగా ఆయుష్ మాత్రేను కొనసాగించాడు. ఆయుష్ మాత్రే నడవడానికి కష్టపడుతుంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వేగంగా సింగిల్ తీయాలని ఒత్తిడి చేశాడు. ఆ సమయంలో ఆయుష్ మాత్రే అతి కష్టం మీద పరుగు పూర్తి చేసి రన్‌ఔట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత బంతికే ఓ భారీ షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. 17 బంతుల్లో 30 పరుగులు చేసిన ఆయుష్ మాత్రే ఇన్నింగ్స్ తీవ్రమైన నొప్పితో ముగిసింది. దీనిపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాత్రే గాయంతో ఇబ్బంది పడుతున్నా అతన్ని అలాగే ఆడించడంపై అశ్విన్ మండిపడ్డాడు. మోకాలికి భారీ పట్టి కట్టుకొని బ్యాటింగ్‌కు వచ్చిన ఆయుష్ మాత్రే కనీసం సరిగ్గా నిలబడలేకపోయినా టీమ్ మేనేజ్మెంట్ అతన్ని మైదానం వీడమని చెప్పకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే రన్ తీసే సమయంలో స్పష్టంగా కుంటుతూ కనిపించాడని, ఫిజియో వచ్చి చికిత్స చేసినా అతన్ని కొనసాగించడం కరెక్ట్ కాదని అశ్విన్ విమర్శించాడు. అనంతరం పరిస్థితి మరింత దారుణంగా మారింది. అంతగా ఇబ్బంది పడుతున్నప్పుడు యాజమాన్యం అతన్ని రిటైర్డ్ హార్ట్‌గా వెనక్కి ఎందుకు పిలవలేదో అర్థం కావడం లేదన్నాడు. ఓ యువ ఆటగాడి ఫిట్నెస్ విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించడం దిగ్భ్రాంతికరమని, కనీసం మైదానంలో ఉన్న ఫిజియో అయినా అతడిని ఆపాల్సింది అని అశ్విన్ మండిపడ్డాడు. దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ తీరుపై వాళ్ళు మండిపడుతున్నారు. గాయంతో అల్లాడుతున్న ఆయుష్‌ని ఆడించి అతడి భవిష్యత్తుతో ఆడుకున్నాడని దుయ్యబట్టారు. ఈ సీజన్‌లో ఆయుష్ మాత్రే చెన్నై జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్నాడని, అలాంటి ఆటగాడి కెరీర్‌తో ఇలా ఆటలాడడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు. ఆయుష్ మాత్రే ఇబ్బంది పడుతుంటే కామెంటరీ బాక్స్‌లోని వారందరూ నోరెళ్లబెట్టి చూశారని ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.